హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విశ్వానికి కృతజ్ఞతలు. ఈ ప్రపంచంలో మీరు ఒక్కరే ఉన్నారు. మిమ్మల్ని మీరు ముందు పొగుడుకోండి. మీ జీవితం మీదే. మీ జీవితం బాగుంటేనే అందరూ బాగుంటారు. మీకు తోడుగా విశ్వం మీకన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు గమనించారా? మీ చిన్నప్పటి నుండి మీకు తెలిసిన ధనికులు ఇలాగే ఉన్నారు. కొందరు తప్ప వారు కూడా అడుక్కునే స్థాయిలో లేరు. మీరు మాత్రం ఆ ఉన్నత స్థాయిలోకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? వారు ప్రతి క్షణం ఉన్నతిని కోరుకుంటున్నారు. మీరు మాత్రం ఉన్నతంలో సర్దుకుంటున్నారు. ఏదైనా కొద్దిగా అతిగా ఖర్చు చేయాలంటే భయం, అప్పు చేయాలంటే భయం. ప్రతి క్షణం అన్నిటినీ చంపుకొని బతుకుతున్నారు. మీరు కుంచించిన మనస్తత్వంలో ఉన్నన్ని రోజులు ఎలాంటి అవకాశాలు రావు. మీరు ఉన్నతంగా ఆలోచించి భయపడనప్పుడే మీ దగ్గరికి కోరుకున్నది ఆ విశ్వం పంపిస్తుంది. ఎన్నో అవకాశాలు రూపంలో పిసినారిగా ఉండకండి. వీలైనంత ఖర్చు పెట్టండి. మీరు ఖర్చు పెట్టడానికి సరిపడా విశ్వం మీకు ఇస్తుంది. ఎస్, అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరే అడగటం లేదు. జీసస్ చెప్పాడు, అడుగుడి ఇవ్వబడును. మనం ఆయనను అడగడం మొదలు పెట్టాము. అడగాల్సింది తనని కాదు, విశ్వాన్ని. మీరు ఏదైనా మీరు కోరుకోవాలంటే మీరు ఫస్ట్ అడగాలి. మీరు విశ్వాన్ని అడిగితే అది ఎక్కడ నుంచైనా సరే, ఎలాగైనా సరే మీకు తెచ్చి పెడుతుంది. మీరు అడగడానికి మీకు సిగ్గేస్తుంది కదా, అది ఒకటి ఉంది కదా మీకు మొహమాటం. వాడి లైఫ్ ఎట్లా ఉన్నది, వీడి లైఫ్ ఎట్లా ఉన్నది, అది ఆ ఆలోచన పక్కకు పెట్టి మీ లైఫ్ ఎట్లా ఉన్నది మాత్రం మీరు ఆలోచించండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టుకోండి. అలాగే మీరు డబ్బు సంపద అనే పదాన్ని మీరు ఎక్కువ యూజ్ చేస్తే అది మైండ్లో ఉండిపోవాలి. ప్రతి క్షణం మీరు ఎక్కడున్నా సరే అది మీకు మళ్ళీ మళ్ళీ వింటూనే ఉండాలి. అప్పుడే కనుక మీకు అది మీ మైండ్కి ఎక్కుతుంది. విశ్వం మీకు అది ఇవ్వబడుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.